పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చార్మినార్ వద్ద గుల్జర్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం విషాదకరంగా మారింది. ఇప్పటివరకు 17 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తుంది. మన వెనుక ఉంది ఆ ప్లేస్ కృష్ణ పెరల్స్. ఈ యొక్క షాప్లోనే అగ్ని ప్రమాదం జరిగింది. బయటికి కనిపించట్లేదు, లోపల సైడ్ ఎక్కువగా అగ్ని ప్రమాద ఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంటర్నల్గా బయట నుంచి అయితే మనకి ఎలాంటి ఇక్కడ ప్రమాదం జరిగినట్టు కానీ లేకుంటే కాలిపోయినటువంటి ఆనవాళ్ళు అయితే ఏం కనపడదు. లోపల ఇంటర్నల్గా జరిగాయి. నిద్రలో ఉన్నారు కాబట్టి మార్నింగ్ టైంలో పొగంతా కూడా వ్యాపించి వాళ్ళు బయటికి రాకుండా, ఎగ్జాస్ట్ అనేది సరిగా లేకపోవడంతో బయటికి రాకుండా లోపల ఉన్నటువంటి వాళ్ళే సడన్గా ఒక్కసారిగా కుప్పకూలి మరణించినటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడే కృష్ణ పెరల్స్, అదేవిధంగా ఇక్రమ్ జ్యువెలర్స్ ఉంది, అదేవిధంగా మోడీ పిరల్స్, ఈ 3 షాపులు కూడా మొత్తం ఆనుకొనే ఉన్నటువంటి షాపులుగా మనం చూడొచ్చు. మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఒకవైపు కనిపిస్తుంది. ఇదంతా కూడా మొత్తం పూర్తిగా కమాండ్గా ఈ 3 షాపులు కూడా ఒకటే కమాండ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు తాజాగా తెలిసినటువంటి సమాచారం ప్రకారం 17 మంది చనిపోయారనే సమాచారం అవుతుంది. కానీ ఇక్కడ మొత్తం ఈ ఇంట్లో 21 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 సేఫ్గా బయటపడ్డారు, 17 మంది మాత్రం చనిపోయినటువంటి పరిస్థితి. స్పాట్లోనే అప్పటికప్పుడే 5 ఇక్కడ మృతి చెందారు. ఉదయం సుమారుగా 6 గంటల ప్రాంతంలో ఇంచుమించుగా అటు జరిగినటువంటి ప్రమాదం ఇది. అందుకే ఇంకా నిద్ర కూడా లేవనటువంటి పరిస్థితి. వీరందరూ కూడా మార్వాడి వ్యాపారవేత్తలు. మొత్తం ఇక్కడ కింద వ్యాపారం చేస్తూ పైన వాళ్ళు స్టే చేయడానికి ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారు. కింద షాప్స్ అన్నీ కూడా వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ సమ్మర్ హాలిడేస్ కారణంగా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళు గుజరాత్కి సంబంధించినటువంటి మూలాలున్న వ్యక్తులు కాబట్టి గుజరాత్ నుంచి కొంతమంది బంధువులు కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. సో అందరూ ఉండేసరికి ఉమ్మడి కుటుంబం కాబట్టి మొత్తం 21 మంది పైన స్టే చేయడం జరిగింది, ఇక్కడే ఉండడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో అంతమంది ఉండడం కారణంగా ఈ యొక్క విషాదం మరింత పెను ప్రమాదంగా మారింది. ఒకటి కాదు, 2 కాదు, 17 మంది మరణించినటువంటి సందర్భం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సందర్భం. అటు ప్రధాని మోదీ కూడా స్పందించడం జరిగింది. 2 లక్షల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది చనిపోయిన వాళ్ళకి. గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. చార్మినార్కి ఎగ్జాక్ట్గా కమాన్ ముందే కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు ఎంట్రన్స్ పాయింట్లోనే జరిగినటువంటి ప్రమాదం ఇది. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇంతమంది ఎప్పుడు ఏ ప్రమాదంలో కూడా మరణించలేదు. 15 రోజుల క్రితం ఇదే పాతబస్తీ ప్రాంతంలో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. బట్ అది త్రుటిలో ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డటువంటి పరిస్థితి. హెచ్చరికగానే చెప్పవచ్చు అప్పుడే. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం మాత్రం ఎలాంటి హెచ్చరికలు లేవు. పూర్తిగా అందరినీ భస్మం చేసేసింది. 17 మందిని స్పాట్లోనే మొత్తం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంతమంది చనిపోయారు. మొత్తం 17 మంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు చనిపోవడం అనేది వారందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. వారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క కృష్ణ పెరల్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా. సో వీళ్ళందరి పేర్లు కూడా మోడీ, చివరిలో మోడీ అనేటువంటి పేర్లు కూడా మనం చూడొచ్చు. మోడీ పెరల్స్ అనేటువంటి బోర్డు పేర్లు కూడా మోడీ పెరల్స్ ఉన్నాయి. వాళ్ళకి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా పేర్లలో కూడా మోడీ అనేటువంటి దాన్ని పెట్టుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూడొచ్చు. సో ఈ అందరూ ఒకే కుటుంబానికి చనిపోయినటువంటి సందర్భంలో మిగతా వారందరూ కూడా వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు కూడా వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా మొత్తం 21 మంది ఇలా నివసించినటువంటి సందర్భంలో ఉదయం ప్రమాదంలో 17 మంది చనిపోయారు, 4 మాత్రం సేఫ్గా బయటపడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంత్యక్రియలు కూడా మైలార్దేవపల్లి దగ్గర ఇక్కడ జరుగుతున్నట్టుగా కనపడుతుంది. సో వారు మాత్రం మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, బాధితులందరూ కూడా, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.